ఈ వీడియోలో మనం చాలా అద్భుతమైన ఆలయాన్ని చూద్దామండి. ఆలయం చిన్నదేమీ కాదు, రాముని ధనస్సు ఆకారంలో ఉండేదన్నమాట. అంటే రాముని బాణం ఆకారంలో ఉండే ఆలయము. అది కూడా 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇంకా 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని మీద లేజర్ షో చేస్తారు. ఎంత బాగుంటుందంటే మనము డైరెక్ట్గా వచ్చి ఈ ఆలయాన్ని చూస్తే కనుక ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. అలాగే ప్రశాంతమైన వాతావరణము. తప్పకుండా సరే అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఇంకా ఏమేం విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ టెంపుల్ ప్రిమిసెస్ ఎంత వెరైటీగా ఉందో ఈ పేరు కూడా అంతే అద్భుతంగా ఉంది. అదే రామనారాయణం టెంపుల్కి మంచి పేరు పెట్టారు కదండి. శ్రీ మద్రమాయన ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది. విజయనగరానికి చెందిన ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకులు, నిర్వాహకులు అయిన శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పంతో ఇది వారి కుమారులు కట్టించారట. 2014 మార్చి 22 నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మీద లేజర్ షో అయితే అద్భుతంగా ఉంటుంది. విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కోరుకొండ వెళ్లే దారిలో 9 కిలోమీటర్ల దూరంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కట్టడం రూపుదిద్దుకుంది. దీన్ని మనం రీచ్ అయ్యాము. మనము బస్సులో రావచ్చు, ఆటోస్లో రావచ్చు. ఇక్కడైతే చాలా వెహికల్స్ ఉన్నాయి. చాలా పెద్ద ప్రిమిసెస్ ఉంది. వెళ్తున్నాం లోపలికి. హాయ్, హలో, నమస్తే. నేను మీ కోమ్లీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమ్లీ ప్రేమ్. ఈరోజు మనం చాలా సూపర్ టెంపుల్కి వచ్చామండి. ఇది విజయనగరంలో ఉంది. అయితే దీని విశిష్టత ఏంటంటారా, బాణం ఆకారంలో ఉంటుంది. టెంపుల్ అంతా కూడా రాముని బాణం ఆకారంలో చాలా పెద్ద టెంపుల్ అండి. ఈ మాట నేను చెప్పేసరికి మీరు గుర్తుపట్టేసి ఉంటారు. ఇది ఏ టెంపుల్ అంటే రామనారాయణం. మంచి బాణం ఆకారంలో ఉన్న మంచి టెంపుల్, సూపర్గా ఉండే టెంపుల్ మనం ఇప్పుడు చూడడానికి వెళ్దాం, సరేనా? ఈ టెంపుల్ ప్రిమిసెస్ వాల్ కూడా చాలా క్రియేటివ్గా ఉందండి. ఇలా బాణంలా ఉండి, విష్ణునామం ఉండి, శంకు చక్రాలు ప్రక్కన ఉండి చాలా బాగుంది. లోపల నుంచి పెద్దగా కనిపిస్తోంది. లోపలికి వెళ్ళి చూద్దాము. టికెట్ కూడా తీసుకోవాలి. టికెట్ దగ్గర మా హస్బెండ్ అలాగే కన్వే వెళ్ళారు. చూద్దాం ఏం చేస్తున్నారు. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాము. మనము డీటెయిల్స్ చెక్ చేద్దాము. 10 రూపీస్ ఫర్ చిల్డ్రన్ అండ్ 40 రూపీస్ ఏమో పెద్దలకని ఉంది. కానీ ఇక్కడ 60 రూపీస్ పెద్దలకు తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకి అయితే కనుక 20 రూపీస్. మా బుడ్డి పాప కన్వి అయితే చక్కగా వాళ్ళ డాడీ చంక ఎక్కేసి చక్కగా టికెట్లు కొనేస్తోంది. కానీ దానికైతే టికెట్ లేదు. దానికి చక్కగా ట్రైన్ అయినా ఫ్రీ, ఒక మూవీకి వచ్చినా ఫ్రీ, ఎక్కడికైనా సరే ఫ్రీ 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 అంటాం కదా. మా బాబుకి మాత్రం చిన్నపిల్లల టికెట్ కొంటాము. పెద్దవాళ్ళకి మనిషికి 60 రూపాయలు, చిన్నపిల్లలకి 5 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి అయితే 20 రూపాయలు, బిలో 5 ఇయర్స్ నో టికెట్. అద్భుతమైన ప్రాంగణంలో అంతే అద్భుతంగా నిర్మించిన ఆలయమే ఈ రామనారాయణం ఆలయం. అయితే ఇప్పుడు మనం ఈవినింగ్ టైం వచ్చాము. ఇప్పుడు మనకి టైం ఎంత అవుతుందంటే 5:30, 5:45 అవుతుంది. ఇంకా 7కి మనకి ఆంజనేయ స్వామి వారి బొమ్మ ఉంటుంది కదా, అక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఆ పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం మీద ఏంటంటే లేజర్ షో వేస్తారట. అందుకని చెప్పేసి ఈ టైంకి వచ్చాము. మార్నింగ్ టైం కూడా చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. మనము లేజర్ షో చూడాలి అనుకునేవారు ఈవినింగ్ టైం ఈ టైంలో వస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అని చాలాసార్లు విన్నాను. మనం కూడా చూద్దాం ఎలా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం రావడం. ఎన్నో ఆలయాలను ఈ కోమ్లీ ప్రేమ్ ఛానల్లో చూపించాను, కానీ ఇది ఎప్పటి నుంచో నా కోరిక అనమాట. నాతో పాటు మీ అందరికీ కూడా ఇది చూపించాలి అని. విజయనగరంలో ఉన్న వాళ్ళు అఫ్కోర్స్ చాలామంది చూసుంటారు, కానీ ఇంకా చాలామందికి వీలు కుదరకపోవచ్చు. కానీ పర్టికులర్గా ఈ స్పెసిఫిక్ ప్లేస్కి వచ్చి చూడాలి కాబట్టి చాలామందికి చూడాలన్న కోరిక ఉన్నా సరే చూడలేకపోవచ్చు. అందుకని చెప్పేసి మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న, దీన్ని లైక్ చేయడం వల్ల చాలామందికి ప్రమోట్ అవుతుంది. క్లైమేట్ సూపర్గా ఉంది, చాలా కూల్గా ఉంది. ఇదంతా కూడా చాలా నీట్గా గ్రాస్ వేసి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా లోపలైతే కనుక అద్భుతంగా ఉంటుందట, సూపర్గాను. ఏంటి అనేది చూద్దాము. లోపలికి వెళ్తున్నాం మనం. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి, అందరూ ఎక్కువ వెళ్తున్నారు కదండి. ఇది సేమ్ రాముని బాణం ఎలా అయితే ఉంటుందో అదే ఆకారంలో ఉంటుంది. ఇవన్నీ కూడా స్టెప్స్.
టెంపుల్ చూడాలి అని దూరం నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే కనుక నియర్ బై ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల అవన్నీ కూడా అరేంజ్ చేసి ఉన్నాయి. ఇంకా నీట్నెస్ అయితే సూపర్గా ఉందండి. ఆడుకోవడానికి ఇవ్వట్లేదా? అన్నీ ఇస్తాడు, ఉండు. పట్టుకో. నువ్వు సరిగ్గా గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకోవాలి తన్వి, గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతున్నాం కదా, ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ధనస్సులో మనం బాణం వదులుతాం కదా, బాణం మొదటి భాగాన ఉన్నామన్నమాట. అక్కడ స్టెప్స్ని చాలా ఈజీగా క్రియేట్ చేశారు. ఒక పిక్లో కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఇంత క్రియేటివ్గా ఇంత బాగా డిజైన్ చేసిన ఈ టెంపుల్ బాగా అర్థమవుతుందని చెప్పేసి ఒక పిక్లో కూడా చూపిస్తున్నాను. ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు సమర్పించిన 11 తరగతి గదులు, 2 ఎకరాల స్థలంలో ఈ భవనంలో టీటీడీ ఆధ్వర్యంలో వేద పాఠశాలను కూడా నెలకొల్పారు. ఆలయం ఎక్కుపెట్టిన ధనస్సు ఆకారంలో నిర్మించబడి ఈ కట్టడం పూర్తిగా రామాయణ సారాన్ని బోధిస్తుంది. ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్నహర్త అయిన వినాయకుడి ఆలయం ఉంది. ఈ కట్టడం 2 అంతస్తులుగా ఉంది. పై అంతస్తులో ధనువుకు ఒక చివర విష్ణు ఆలయము, మరొక చివర సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయము ఉన్నాయి. ఈ రెంటిని కలుపుతూ ఒక కారిడార్ ఉంది. అందులో మొత్తం 72 కుడ్య చిత్రాలతో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలు కూడా తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో రాశారు. ధనువు ఆకారంలోని తొలి సగం కారిడార్లో 36, మలి సగం కారిడార్లో 36, మొత్తం 72 కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఇక్కడ రామాయణంలో ప్రతి ఘట్టం కూడా వాల్స్ మీద 3D ఎఫెక్ట్తో ఉందండి. చాలా అద్భుతంగా చెక్కుందనమాట. కింద మనకి డిస్క్రిప్షన్ కూడా ఉంది. టెంపుల్ ఇన్నర్ వ్యూ అయితే తర్వాత అయినా చూడొచ్చు. వింటర్ సీజన్ కదా, ముందు చీకటి పడిపోతుంది అని చెప్పి మొత్తం ప్రిమిసెస్ అంతా చూద్దాము, అవుట్ సైడ్ చాలా బాగుంటుందని మళ్ళీ బయటకు వచ్చాం. చూసారు కదా కెమెరా స్పాట్ అండి. ఇక్కడ నుండి అయితే వ్యూ మొత్తం కూడా కవర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉండి చక్కగా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అయితే మా వారేమో కిందకి వాటర్ కోసమని వెళ్ళారు. వాటర్ బాటిల్స్ కింద ఉంటాయి, కింద క్యాంటీన్ ఉంటుంది. కింద క్యాంటీన్లో మనకి వాటర్ దొరుకుతుంది. ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ మొత్తం చూడాలంటే కనుక దాదాపుగా మనకి 2 అవర్స్ టైం పడుతుంది. సో పిల్లలతో వస్తే వాళ్ళకి వాటర్ అంటారు, ఇంకా ఐస్ క్రీమ్ అంటారు, కూల్ డ్రింక్ అంటారు, మీకు తెలిసిందేగా. ధనస్సు పైన మొన దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం బాణం మీద నడుస్తూ అలా నెమ్మదిగా వెళ్తూ, అంటే స్టెప్స్ మీద నుంచి వెళ్తూ చక్కగా అక్కడికి రీచ్ అవుతాం అన్నమాట. ఇంకా వాటర్ వచ్చింది కదా, మాకు అన్నీ అయితే మంచి హుషారుగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా టైం 6 అయ్యిందండి. 6 అవ్వంగానే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అదంతా కూడా లైటింగ్ వేశారు. చూసారా, హనుమాన్ విరాట స్వరూపం మీద లేజర్ షో అయితే కనుక మనకి కరెక్ట్గా 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇదంతా కూడా చూసుకుని వచ్చేద్దాం. మనం ఎక్కడున్నామో చెప్పడానికి ధనస్సులో స్టార్ మార్క్ ఉంది కదా, ఆ స్టార్ మార్క్ దగ్గర మనం ఉన్నాము. స్టార్ మార్క్ ప్లేస్లో ఒకవైపు లక్ష్మీదేవి, వేరొక స్టార్ మార్క్ ప్లేస్లో సరస్వతీదేవి ఉంటారు. ఇదంతా ఈవినింగ్ అయ్యి చీకటి పడిన తర్వాత లైటింగ్తో అదిరిపోతుందట. రామపానం షేప్లో ఉంటుంది కదండి, దానికి సెంటర్లో ఏంటంటే లక్ష్మీదేవి పెద్ద విగ్రహము, చుట్టూ కూడా వాటర్ ఫౌంటైన్ ఉంది. కింద లక్ష్మీదేవి విగ్రహము, అలాగే హనుమంతుడు, ఇంకా రామాయణంలో ఉన్న పాటలన్నీ ఉంటారు. రామాయణానికి మూలాధారం విష్ణుమూర్తి ఆలయం ఇక్కడ నిర్మించబడి ఉంది. ధర్మాన్ని స్థాపించడానికి ఆ విష్ణుమూర్తి దశావతారాలను ఎత్తారు. అలాంటి రామావతారంలో రావణాసుర వధ జరిగింది. ఇప్పుడు మనం ధనస్సులోని పై భాగానికి వచ్చాము. స్టార్ మార్క్ ఉంది కదా ధనస్సులో, ఆ ప్లేస్లో ఉన్నామన్నమాట.
ఆ ప్లేస్ని ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇంకా లేజర్ షోకి అయితే కనుక అందరూ రెడీ అయిపోయారు. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. మనకి లేజర్ షోకి టైం అయ్యింది, 7 అయిపోయింది. ఇంకా లైట్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. లోపల చూసారా ఈ యారో మార్క్లో 3D ఎఫెక్ట్లో ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా టెంపుల్ అంతా కూడా ఫుల్ లైటింగ్తో, ఫుల్ ఫోకస్తో చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ ఉన్న 3D వాల్ స్కల్ప్చర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. మనకి రామాయణం అనేది పవిత్ర గ్రంథం. ఆ రామాయణంలోని అంశాలు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం. మనిషి ఎలా జీవించాలో రామాయణం ద్వారా తెలుస్తుంది. రామాయణం జీవిత విలువల్ని అలాగే మానవ విలువల్ని బోధించడమే కాదు, వాటిని కాపాడేందుకు మార్గాలు కూడా చూపిస్తుంది. మన పిల్లలకి మోరల్ వాల్యూస్ తెలియజేయాలన్నా, క్యారెక్టరైజేషన్ పాజిటివ్గా ఉండాలన్నా, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలన్నా సరే ఇలాంటి రామాయణ మహాగ్రంథాలను వివరించడం చాలా ముఖ్యమండి. మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్నది రఘుకుల ఉత్తముడైన శ్రీరాముడి ప్రతీక. అలాగే సాధ్వీమణి సీతమ్మ ఆడవారికి ఆదర్శం. ఇంకా ధైర్య సాహసాలు, సహనశీలత, పితృవాక్యపాలన, ధర్మ నిరపేక్షత, దయార్థ గుణం, ఇలా అనేక గుణాలు ఉన్నాయి కనుకనే శ్రీరాముడిని సకల గుణాభిరాముడు అంటారు. లేజర్ షో స్టార్ట్ అవుతుందండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ అయిపోయింది. ఇక ప్రవచనాలు చెప్తున్నారు, అవి కాసేపు విందాము. ప్రతి ఇంటిని బాధ్యతాయుతంగా తీసుకోవాలి. ఇంటిని అంటే నేను, నా భర్త, నా పిల్లలు. ఇదే శక్తి కలవుయుగే. చాలా పెద్ద ప్రాంగణమైనా సరే కూర్చోవడానికి ప్లేస్ కూడా లేదు. అంత ఎక్కువ మంది జనం గ్యాదర్ అయ్యారు ఇక్కడ. ఇంకా ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ద్వారా ఈ 60 అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహం మీద ఇప్పుడు మనకి లేజర్ షో వేస్తారు. అది చూడడానికి అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రసంగాలు కూడా చెప్తూ ఉంటారండి. మోక్షానికి వెళ్ళాలి అంటే భక్తితో ఉండాలి అనుకున్నారు కదా. ఒక సీత గురించి ఎలా చెప్పారు, ఒక సూర్యుడి గురించి దాదాపు 200 పేజీలు చెప్పారండి. ఓ చంద్రవంశం గురించి, ఓ సూర్యవంశం గురించి. అంటే మనము ప్రవర్ చెప్తారు కదండి, కోవిళ్ళ కట్ట వెళ్తే మనకు బ్రాహ్మణులంతా వాళ్ళ వంశ వృక్షం చెప్తారు. అలాగే మనకు కూడా కొన్ని వంశాలు చెప్తూ ఉంటారు కదా. అలా బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ విహార. रूप धरि ही दिखावा विकट संहारे रामचंद्र के काज सवारे. वर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. 15 to 20 minutes లేజర్ షో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి గూస్ బంప్స్ కూడా వస్తాయి. అంత ఎక్సలెంట్గా ఉందన్నమాట. టెంపుల్ ప్రిన్సెస్ ఎక్కడ కూర్చున్నా సరే మనకి 60 అడుగుల విరాట్ స్వరూపం మీద లేజర్ షో కాబట్టి మనం చక్కగా చూడొచ్చు. ఇది 6 o'clock ఉంటుంది, అలాగే 7 o'clock ఉంటుందంట. ఈవినింగ్ టైం వేస్తారండి. ఎక్సలెంట్గా ఉంది. మీరు తప్పకుండా ఈ లేజర్ షో వేసే టైంకి అయితే వచ్చి చూడండి, బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.